ఇది చార్జిబిలిటీ అనేది మనం డ్రింకబుల్ అయిన వాటర్, మనం తాగే వాటర్, మన యూజ్ కోసం మనం పర్ డే వచ్చేసి 70% ఆఫ్ వాటర్, అంటే లైక్ పర్సంటేజ్ మాత్రమే చెప్తున్నాము. 70% ఆఫ్ వాటర్ అంటే మొత్తం వాటర్ 70% అనేది మొత్తం యూజ్ చేసినట్లేదు. 70% ఆఫ్ వాటర్ పర్ డే అగ్రికల్చర్కి యూజ్ చేస్తున్నాం. మన డొమెస్టిక్ పర్పస్కి 10%, మిగతా 20% అదర్ ఫ్యాక్టరీస్తో మాట్లాడతాం. అండ్ అవన్నీ రీసైకిలబుల్ అండ్ మళ్ళీ మనం మోడల్స్ ఉన్నాయి, హ్యూమన్ యూజెస్కి అలా మోడల్ యూజ్ అవుతాయి అన్నట్టు. ఇది చార్జిబిలిటీ ఏదైతే యూజ్ చేస్తుందో ఆ వాటర్ అనేది మళ్ళీ రీసైకిల్ కాదు. ఆ సర్వర్ స్టేషన్స్ అండ్ ప్లే స్టేషన్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అవి మాత్రమే ఫ్రెష్ వాటర్ యూజ్ చేస్తాయి. ఆ ఫ్రెష్ వాటర్ యూజ్ చేయడానికి కారణం ఈ సాల్ట్ వాటర్ ఏవైతే ఉన్నాయో దానివల్ల సర్క్యూట్స్ వస్తాయి. అది మనం సమ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ మనం ఒక సర్వర్ని మనం ఒక యాప్ని యూజ్ చేస్తున్నప్పుడు, ఎగ్జాంపుల్ టికెట్ తీసుకోండి, మనం అందరం ఒకటేసారి బుక్ చేస్తుంటే అది క్రాష్ అయిపోతుంది. సర్వర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్ మై షో అనేది అది ఏది వర్క్ అవ్వదు. ఆ సేమ్ వేలో అట్లాంటి క్రాష్ ఇష్యూస్, అవి సర్క్యూట్స్ అవి రాకుండా యూజ్ చేయాలంటే ఈ వాటర్ అనేది యూజ్ చేస్తారు. నేచురల్ యూజ్ చేస్తారు. మనం ఏవైతే తాగుతాం ఫ్రెష్ వాటర్ అవి యూజ్ చేస్తారు. ప్రెసెంట్లీ వాళ్ళు యూజ్ చేసేది గ్లేషియర్ వాటర్, అంటే ఆ గ్లేషియర్ వాటర్ని మెల్ట్ చేసి ఆ వాటర్ అనేది యూజ్ చేస్తున్నారు. అండ్ మనకి ఫౌండర్ అనేది ఎలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో ఇది మనకు ఎఫెక్ట్ చేస్తుంది. ఏఐ ఈజ్ ఫార్ మోర్ డేంజరస్ అనే వర్డ్ యూజ్ చేస్తుంది. ఫార్ మోర్ డేంజరస్ అంటే లైక్ మన డేటా లీక్ చేయడం కాదు, మన డేటా లీక్ చేయడం ఒకటి, అండ్ జాబ్ రీప్లేస్మెంట్ ఒకటి, ఇన్ ద సేమ్ వే మన నేచురల్ రిసోర్సెస్ పైన అండ్ మన క్లైమేట్ మీద ఫ్యూచర్ జనరేషన్లో యాజ్ ఐ సెడ్ కల్కి మూవీలో అవి మొత్తం అంటే యూజ్ అవ్వడం వల్ల అసలు ఏముండదు అండ్ మనీ పోతుంది, మొత్తం పోతుంది, యూనిట్స్ అనేది వస్తుంది ఆ టైంలో. అండ్ అది ఇంకా ఎన్ని జనరేషన్స్ పడుతుందో అవన్నీ తెలియదు. కంటెంట్ మాత్రం ఇది ఓకే. దీనివల్ల అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ. అదేంటి మనం చార్జిబిలిటీ వల్ల, దీనివల్ల అదర్ రిసోర్సెస్ ఉన్నాయి కానీ దీనివల్ల ఏంటంటే ప్రెసెంట్ మనకు రాకపోయినా యూజర్లు మనకు అంత యూజ్ కాదు. టాప్ బిజినెస్ మ్యాన్స్ ఉంటుంది మైండ్ సెట్స్, వాళ్ళకి ఎక్కువ గెయిన్ అవ్వడం కోసం బిల్డ్ చేసిందే ఈ చార్జిబిలిటీ. అంటే ఉంటుంది కదా వాళ్ళు బిజినెస్ పర్సన్కి మన మనీ మైండెడ్ పీపుల్కి యూజ్ అయ్యేది ఎక్కువ, అంటే ఫాస్ట్ గ్రోత్. మనకు యూజ్ చేయడం అర్థం కాదు కానీ దీనివల్ల ఇది యూజ్ చేసుకుంటే పక్కన మనం మనీ కూడా సంపాదించవచ్చు. అది అనేది ఆ ఫౌండర్స్కే తెలియాలి అది ఎట్లా యూజ్ చేస్తారో అండ్ ప్రాంప్ట్ ఎట్లా క్రియేట్ చేస్తారో అనేది. అండ్ మనం ఇచ్చే ప్రాంప్ట్స్ ఏదైతే ఉందో అవి ప్రాంప్ట్స్ సాధారణంగా మనం ఒక న్యూమరికల్గా ఒక విషయంతో మాట్లాడే లాంగ్వేజ్ కాదు మనం ఇచ్చేది. లైక్ ఒక హ్యూమన్ బీయింగ్స్తో ఎట్లా మాట్లాడుతుందో ఆ ప్రాంప్ట్ మాత్రమే మనం ఇస్తున్నాం. అలా దిస్ ఈజ్ అవర్ టాపిక్. అండ్ by this we want to end our point will go. You struggle this much without I told మొత్తం టీం మాట్లాడమని చెప్పినా నేను ఆల్రెడీ. भाई ओ सुफियान भाई क्या है कौन कहता हूं लोगों को आपकी main content is not to participate like not like that should everyone participate but to understand the content which we are presenting. Okay, by this we want to conclude our topic. Thanks for giving us this opportunity. Sorry if there are any questions and